హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక మన ఛానల్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న విన్నపం. మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తూ ఉంటాయి. అలానే మీ అమూల్యమైన కామెంట్లన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలపగలరు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. నా పేరు దినేష్, నా వయస్సు 35 సంవత్సరాలు. ఇక ప్రతిరోజు నేను పడుకునే సమయానికి మా కొడుకు నా దగ్గరికి వచ్చి ఏదో ఒక కథ చెప్పమండం వాడికి అలవాటు. నేను వాడి కోసం ఎన్నో కథలు సేకరించి చెప్పడం నాకు అలవాటుగా మారింది. కానీ నా జీవితంలో మర్చిపోలేని ఒక కథ ఈరోజు మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. అది ఇప్పటిదాకా నేనెవ్వరికీ చెప్పలేదు కూడా. మొదటిసారే మీ అందరికీ చెప్పాలి అని అనుకుంటున్నాను. ఇది నిజంగా జరిగిన ఒక యథార్థం. ఇక నేను మా చిన్నప్పుడు సెలవుల కోసమని అమ్మమ్మ గారి ఊరికైతే వెళ్ళాను. ఎందుకంటే ప్రతి సంవత్సరం మా అమ్మమ్మ గారి ఊరు వెళ్ళి అక్కడ ఉన్న స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేయడం నాకు ఒక అలవాటు. అలానే ఈ సంవత్సరం కూడా నేను సమ్మర్ హాలిడేస్కి మా అమ్మమ్మగారి ఊరైతే వెళ్ళాను. కానీ అప్పుడు వెళ్ళిన ఆ అనుభవం నా జీవితంలో మర్చిపోకుండా ఒక పాఠంలా అయిపోయింది, మర్చిపోలేని అనుభవంలాగా అయిపోయింది ఆ సన్నివేశం. ఇక అదే పనిగా ఎప్పటిలాగానే అమ్మమ్మగారి ఊరు అనేసరికి చట్టాపట్టాలు వేసుకుంటూ బట్టలు బోలెడన్ని సర్దుకొని ఆ ఊరికైతే బయలుదేరాను. అది చాలా చిన్న పల్లెటూరు, ఇప్పుడు సిటీ అయ్యింది. కానీ నా చిన్నప్పుడు అది పల్లెటూరు మాత్రమే. నేను ఆ ఊరిలో చాలా స్వేచ్ఛగా ఆడుకోవడం కానీ, నాకు ఏది ఇష్టమైతే అది చేయడం కానీ జరుగుతుంది. అందుకనే నాకు రెక్కలు వచ్చేస్తాయి అమ్మమ్మగారి ఊరంటే. అలా అక్కడికి వెళ్ళిపోయాను, చాలా బట్టలు కూడా తీసుకొని. మా నాన్నగారు నన్ను అమ్మమ్మకు అప్పగించి తను మళ్ళీ తిరుగు ప్రయాణం కట్టి వెళ్ళిపోయారు. ఇక నేను అలానే ఆడుకుంటూ ఎక్కువగా అలసిపోయి నిద్రపోతూ ఉంటాను ఆ ఊరిలో. ఇక నేను వచ్చిన రోజే మా బాబాయ్ వాళ్ళ పిల్లలు కూడా అక్కడికి వస్తారు. ప్రతి సంవత్సరం అందరం కలిసి చిన్నపిల్లలం కావడం వల్ల సరదాగా కాలక్షేపం చేస్తూ ఉంటాము. అలానే నేను వెళ్ళిన రోజే మా బాబాయ్ గారి పిల్లలు కూడా అక్కడికి వచ్చారు. ఇక అందరం చాలాసేపు ఆడుకొని అలసిపోయి పడుకున్నాం. ఒకరోజు అర్ధరాత్రి పూట నాకు బాత్రూమ్ అవసరమయ్యి ఇంటి బయటకు రావాల్సి వచ్చింది. అప్పుడు ఇళ్ల లోపల బాత్రూమ్స్ కానీ ఎటువంటి సదుపాయాలు ఉండేవి కావు. ఎవరైనా సరే బయట చెట్ల దగ్గరకో లేకపోతే కొంచెం ఆరుబయటో వచ్చి వాళ్ళ పని ముగించుకొని వెళ్ళేవారు. అలా నాకు బాత్రూమ్ అర్జెంట్ అయ్యేసరికి నేను అమ్మమ్మని మిగతా వాళ్ళని ఎవరినీ లేపకుండా నేను అలా బయటికి వచ్చాను. బయటికి వచ్చిన తర్వాత మేము పెంచుకునే ఆవు చాలా దూరంగా వెళ్ళిపోతున్నట్టు నాకు అనిపించింది. అయితే ఆ ఆవుని నేను గుర్తుపట్టడం వల్ల నేను మా అమ్మమ్మ గారిని లేపి మన ఆవు దూరంగా వెళ్ళిపోతుంది అని చెప్పడం జరిగింది. దానికి మా అమ్మమ్మ గారు కూడా వెంటనే లేచి బయటికి వచ్చి చూస్తే అలా దూరంగా కనిపించే ఆవు మా ఆవేనని గుర్తుపెట్టుకొని ఇక నన్ను ఇప్పుడు కాదులే నాన్న, రేపు ఉదయం చూద్దాము, తాతయ్య వెళ్ళి తీసుకొని వస్తారులే, అది ఎక్కడికి వెళ్ళదులే అని చెప్పి నన్ను పడుకోమన్నారు. ఇక నేను కూడా పడుకున్నాను. మరుసటి రోజు తాతయ్య గారు ఉదయాన్నే వెళ్ళి మా ఆవుని తీసుకొని వచ్చి మళ్ళీ అక్కడ ఉన్న ఒక కర్రకి కట్టివేశారు. నేను ఉదయం లేచి చూసేసరికి ఆ ఆవు అక్కడే ఉంది. ఇక నేను వెళ్ళి అడిగాను ఆ ఆవు ఎలా వచ్చిందని. లేదు నాన్న, ఈ మధ్య అది ఒక ప్రదేశానికి వెళ్తుంది, అక్కడికి ఎందుకు వెళ్తుందో ఎలా వెళ్తుందో తెలియదు, కానీ తాతయ్య రోజు అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ కట్టేస్తున్నారు అని చెప్తాడు. అయితే అది ఏ ఊరు, ఎక్కడ, ఏ ప్రదేశం అని అడిగేంత వయసు నాకు లేదు, కానీ అది ఎక్కడికి వెళ్తుందో నేను తెలుసుకోవాలి అనుకున్నాను. అయితే ఎవరిని అడిగినా ఆ విషయం గురించి చెప్పడం లేదు. ఎవరు చెప్పకపోయినా తెలుసుకోవాలనే ఆకాంక్ష నాలో బాగా పెరిగింది.
నేను అందరూ నిద్రపోతున్నప్పుడు ఆ ఆవు వెళ్ళిపోయే సమయం చూసి దాని వెనకాలే నేను కూడా వెళ్ళిపోయాను. అలా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చెట్టు దగ్గర ఆవు ఆగిపోయి ఉంది. ఆ చెట్టు వైపే చూస్తూ ఉంది. ఇక అక్కడ చూస్తూ ఉన్నా కానీ ఎవ్వరూ అక్కడ కనిపించడం లేదు. ఆ చెట్టు దగ్గర నిర్మానుష్యంగా ఉంది. వెలుతురు ఏమీ లేకపోవడం వల్ల అక్కడ ఇంకా ఎవరైనా ఉన్నారా అని పరీక్షగా చూస్తూ నేను అడుగులు ముందుకేస్తూ ఉన్నాను. ఈలోపు నా భుజం మీద ఒకరు చెయ్యి వేసి గట్టిగా వెనక్కి లాగారు. అలా లాగేసరికి ఒక్కసారి గట్టిగా అరుస్తూ వెనక్కి తిరిగి చూశాను నేను. అలా చూసేసరికి అక్కడ మా తాతయ్య గారు. ఆయన నన్ను గట్టిగా లాక్కొని ఇంటికి తీసుకువచ్చి, నువ్వు అర్ధరాత్రి పూట ఒంటరిగా అలా ఎందుకు వెళ్ళావు, అలా వెళ్ళడం తప్పు కదా అని గట్టిగా మందలిస్తూ ఉన్నారు. మా తాతయ్య గారు అలా మందలించడం మొదటిసారి నన్ను. ఇక అలా మందలించాక ఏడుస్తూ ఉన్నాను నేను. అది చూసిన మా అమ్మమ్మ గారు తాతయ్య గారు వెళ్ళిపోయాక నా దగ్గరికి వచ్చి, నువ్వు అలా వెళ్ళకూడదు నాన్న, అది మనుషులు వెళ్ళరు ఎవ్వరూ కూడా, కాబట్టి నువ్వు వెళ్ళడం తప్పు, తాతయ్యకి చాలా భయం వేసింది నువ్వు అక్కడికి వెళ్ళడం వల్ల, అందుకే అరిచారు అంటూ ఉంటే ఏడుస్తున్న నేను ఎందుకు వెళ్ళకూడదు, ఏం జరిగింది అని అంటూ ఉంటే దానికి అమ్మమ్మ ఇలా చెప్పడం మొదలుపెట్టింది. మన ఊరిలో ఉద్యోగం చేయడానికి ఒక కుటుంబం ఒక వేరే ఊరు నుంచి ఈ ఊరికి వలస వచ్చింది. వాళ్ళు ఎప్పుడూ కూడా గొడవ పడుతూ ఉండేవారు. వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరికీ ఒక కూతురు ఉండేది. చాలా చూడముచ్చటగా చాలా బాగుండేది. అయితే ముగ్గురు కూడా చూడముచ్చటగా ఉండేవారు. ఎప్పుడూ గొడవలు పడుతూ ఉండేవారు ఇంటి లోపల. బయటకు మాత్రం ఆ విషయాలు ఏవీ తెలియకుండా ఉంచేవారు. అలాగా ఆ భార్య అలానే తన కూతుర్ని తీసుకొని ప్రతిరోజు ఆ చెట్టు దగ్గరకు వచ్చి కాసేపు కూర్చొని వెళ్ళేది. ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత ఆ చెట్టుని నాటింది వాళ్ళే. ప్రతిరోజు ఆ చెట్టుకి నీళ్లు పోస్తూ ఆ చెట్టు దగ్గర కాసేపు కూర్చొని కాలక్షేపం చేస్తూ వెళ్ళేవారు. అలా 2-3 సంవత్సరాల తర్వాత వాళ్ళు సడన్గా చనిపోయారు. ఆ తల్లి కూతుళ్ళు చనిపోయిన తర్వాత ఆ భర్త చాలా మారిపోయి వాళ్ళని ఎక్కువగా గుర్తుకు తెచ్చుకుంటూ వాళ్ళు పెంచిన అదే చెట్టు దగ్గరికి వచ్చి ప్రతిరోజు కూడా ఆ చెట్టుకి నీళ్లు పోసి కాసేపు ఏడుస్తూ ఆ చెట్టుతోటే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అలా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఏ సమస్యలున్నా ఏ ఇబ్బందులున్నా అదే చెట్టుతో ముచ్చటిస్తూ కూర్చునేవాళ్ళు. కాబట్టి అది వాళ్ళకు అలవాటుగా మారింది. కొంతకాలం తర్వాత అతను కూడా ఒక యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అలా చనిపోయిన తర్వాత అదే చెట్టు దగ్గర వాళ్ళ ముగ్గురి ఆత్మలు కనిపిస్తున్నాయని చాలామంది చెప్తూ ఉండేవారు. ఈ మధ్యనే మన ఆవు కూడా ఎందుకు అక్కడికి వెళ్తుందో, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో తెలియట్లేదు, కానీ ప్రతిరోజు అలా వెళ్ళినప్పుడల్లా తాతయ్య గారు వెళ్ళి ఆ ఆవును తీసుకువచ్చి కట్టేస్తున్నారు. అంతలా గట్టిగా కట్టేసిన ఆ ఆవు ఎలా తాడు విప్పుకుంటుందో, ఎలా వెళ్తుందో మాకు అర్థం కూడా కావడం లేదు. ఇక అక్కడే ఉంటుంది. అందుకని తాతయ్య గారు తీసుకొని వస్తున్నారు అని చెప్పడం ప్రారంభించాడు. అప్పుడు మా అమ్మమ్మతోటి నేను ఈ విధంగా అన్నాను, ఆ పాప చనిపోయినప్పుడు ఎరుపు కలర్ గౌను వేసుకొని ఉందా అమ్మమ్మ అని అడిగాను. ఆ ప్రశ్నకు మా అమ్మమ్మ నివ్వెరపోయింది. నీకెలా తెలుసు నాన్న, ఆ అమ్మాయి ఎరుపు కలర్ గౌనే వేసుకొని ఉంది, నువ్వు ఏ విధంగా చెప్తున్నావు అని అంటూ ఉంటే దానికి నేను, అవును అమ్మమ్మ, ఆ రోజు నేను బాత్రూమ్ కోసమని బయటికి వచ్చి చూస్తుంటే మన ఆవుని ఆ అమ్మాయి తన చేతితోటి పట్టుకొని తీసుకొని పోతుంది. ఆ అమ్మాయి గౌను ఎరుపు కలరు. నువ్వు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది, అది ఆ పాప ఆత్మ ఇలా వచ్చి మన ఆవును తీసుకొని పోతుందన్నమాట అని అంటే, నేనన్న ఆ మాటకి మా అమ్మమ్మ చాలా ఆశ్చర్యపోయింది. అయితే నువ్వు ఆత్మను చూసావా, ఆ ఆత్మ చూసిన తర్వాత కూడా నీకు భయం వేయలేదా అని అంటూ ఉంటే, ఎందుకు భయం వేయలేదమ్మమ్మ, నాకు చాలా భయంగా ఉంది. నేను ఆ రోజు చూసింది ఆత్మ అని నేను అనుకోలేదు, ఒక మనిషి తీసుకొని వెళ్తుంది అనుకున్నాను. నువ్వు ఇప్పుడు ఈ కథ చెప్పిన తర్వాత నాకు విషయం అర్థమైంది. ఇప్పుడు కూడా నాకు చాలా భయంగా ఉంది అని మొహం తుడుచుకుంటూ చెప్తూ ఉన్నాను నేను. ఆ మాటలకి మా అమ్మమ్మ, ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు, ఇప్పుడు మన ఇంటి దగ్గరే కదా నువ్వు ఉన్నావు అని అంటూ ఉంటే, లేదమ్మమ్మ, నువ్వు చెప్పిన ఆ పాప అలానే వాళ్ళ అమ్మా నాన్న
నీ వెనకాలే ఉన్నారు. వాళ్ళ ముగ్గురు నా వైపే చూస్తూ ఉన్నారు. నువ్వేమీ మాట్లాడొద్దు అని నాకు సైగ చేస్తూ ఉన్నారు అని అంటూ ఉంటే నేనన్న ఆ మాటకి మా అమ్మమ్మ చాలా భయపడిపోతుంది. అలానే ఒక్కసారిగా కంగారు పడి వెనక్కి తిరిగి చూస్తుంది. కానీ అక్కడ అమ్మమ్మకి ఎవరూ కనిపించరు. అప్పుడు అమ్మమ్మ నా వైపుకు తిరిగి, ఎవరు కనిపించట్లేదు కదా నాన్న అంటే, నీకు కనిపించట్లేరు అమ్మమ్మ, నాకు కనిపిస్తున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు నోటి మీద వేలు వేసుకొని చూపిస్తూ నువ్వు సైలెంట్గా ఉండు అని సైగ చేస్తూ ఉన్నారు. నేను ఆ విషయం నీకు చెప్పొద్దు అని అంటున్నారు వాళ్ళు అని అంటూ ఉంటే, దానికి నేనేమి చెప్పాలో అర్థం కాక నీకు ఈ విషయాలు చెప్తున్నాను అని అంటూ ఉన్నా. దానికి మా అమ్మమ్మ చాలా భయపడిపోయి వెంటనే నన్ను లాక్కొని లోపలికి తీసుకొని వెళ్ళి తలుపు వేసేసింది. కానీ నేను లోపల కిటికీలోంచి బయటికి చూశాను. బయటికి చూస్తే వారు ముగ్గురు అక్కడే ఉన్నారు. ఇక మా తాతయ్య గారు రాగానే ఈ విషయాలన్నీ కూడా మా అమ్మమ్మ చెప్పింది, నాకు వారి ఆత్మలు కనిపిస్తున్నాయని. అప్పుడు మా తాతయ్య గారు నా దగ్గరికి వచ్చి, వాళ్ళ ముగ్గురు చాలా మంచివారు నాన్న, వాళ్ళు ఎవ్వరికీ హాని చెయ్యలేదు ఇప్పటి వరకు, నీలాగనే చాలామందికి కనిపించారు, ఏ రోజు ఎవ్వరిని ఇబ్బంది పెట్టరు, వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారే తప్ప ఒకళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ ప్రాణహాని చేయడం కానీ ఇప్పటిదాకా జరగలేదు. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఇక నువ్వు రేపు ఉదయాన్నే మీ ఇంటికి నువ్వు వెళ్ళిపో, ఇక్కడ మాత్రం ఉండొద్దు అని అంటూ తెల్లవారుజామునే నా సామాను మొత్తం సర్దేసి మా తాతయ్య నన్ను బస్సు ఎక్కించారు. అలా బస్సు ఎక్కించిన తర్వాత నేను ఊరు దాటే మధ్యలోనే ఆ చెట్టు ఉంటుంది. అలా ఆ చెట్టు దగ్గరకు వచ్చేసరికి నేను ఆ చెట్టు వైపే చూస్తూ ఉన్నాను కిటికీలోంచి. అక్కడ నాకెవ్వరూ కనిపించలేదు. అలా కొద్దిగా ముందుకు వచ్చానో లేదో ఒక కుక్క ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు వైపే తీక్షణంగా చూస్తూ ఉంది. ఆ కుక్క అలా తీక్షణంగా చూస్తూ ఉండడం నేను గమనించాను. ఇక అలాగనే తల బయటికి పెట్టి మరి నేను ఆ కుక్క వైపు చూస్తూ ఉన్నాను, ఏం చూస్తుందా అని. ఈలోపు ఆ కుక్క వేరే వైపు ఎక్కడా చూడకుండా ఆ చెట్టు వైపు అంతసేపు తీక్షణంగా చూసిన కుక్క నా వైపుకి ఒకేసారి తిరిగింది. నా బస్సు వెనకాలే పరిగెత్తడం ప్రారంభించింది. అది అలా ఒక్కసారి తిరిగి చూసి నా బస్సు వెనకాలే రావడం గమనించిన నేను చాలా భయపడిపోయి కిటికీలు వేసేసి బస్సు లోపలే కూర్చున్నాను. నాకు గుండెదడ చాలా ఎక్కువగా అయిపోయింది. ఎవరు కూడా పక్కన లేకపోవడం, అలానే ఆ కుక్క నా వెనకాల ఎందుకు పరిగెత్తడం మొదలుపెట్టిందో అని, ఇక వాళ్ళు ఆ ఆత్మలు నన్ను ఏం చేస్తాయో అనే భయం నన్ను చాలా కాలమే వెంటాడింది. ఇక నేను మా నాన్నగారింటికి వచ్చిన తర్వాత నేను చాలా కాలమే పట్టింది ఆ విషయం మర్చిపోవడానికి. ఇప్పటికీ అది తలుచుకున్నప్పుడల్లా నాకు గుండెదడ ఎక్కువ అవుతూ ఉంది. నాకు చాలా భయం వేసింది. ఇక ఆ భయం ఇప్పటికీ కూడా తలుచుకున్నప్పుడు వస్తూనే ఉంది. ఇది నిజమైన స్టోరీ అండి. సో ఇది కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మీ అమూల్యమైన సజెషన్స్ కామెంట్ బాక్స్లో రాయండి. చాలామంది చెప్పారండి, నేను స్టోరీ చెప్తుంటే మీకు మామూలుగా చదివినట్టుగా అనిపిస్తుంది అని చాలామంది వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు. వాళ్ళ సజెషన్స్ చూసిన తర్వాత నేను కూడా నా స్టోరీ చెప్పే విధానం కొంచెం కొంచెంగా మార్చుకుంటూ వస్తున్నాను. అంటే మీకు చదివినట్టుగా అనిపిస్తుంది. నాకేమో చాలా లెంత్ ఉంది కాబట్టి స్టోరీ నేను కంటిన్యూగా చెప్పుకుంటూ పోతే మీకు టైం సేవ్ అవుతుందని నా ఫీలింగ్ యాక్చువల్గా. బట్ నేను అలా చెప్పడం వల్ల మీకు ఏదో రీడింగ్ చేసినట్టు అనిపిస్తుంది, ఒక గోస్ట్ స్టోరీ ఎక్స్పీరియన్స్ రావట్లేదు అని చాలామంది చెప్పడం వల్ల నేను మళ్ళీ నా కథలో చిన్న మోడ్యులేషన్స్ అయితే చేస్తున్నాను. అలాగనే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పెట్టమంటున్నారు. నిన్న మొన్న వీడియోస్కి నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పెట్టాను. సో ఇంకా నేను అప్డేట్ తీసుకొని వస్తూనే ఉంటాను మన ఛానల్లో, వాయిస్ పరంగా కానీ మ్యూజిక్ పరంగా కానీ. అలానే హారర్ సంబంధించి ఇంకా ఎక్కువ కూడా నేను ఇందులో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోస్లో కూడా. మీ అభిమానం ఎప్పటికీ నా ఛానల్ మీద ఇలానే ఉంటుందనుకుంటున్నాను. సో ఎవరైనా సజెషన్స్ చెప్తేనే కదా మన ఫాల్ట్ ఏంటనేది తెలుసుకునేది, దాన్ని సరి చేసుకునేది. మీ అందరికీ నచ్చే విధంగా ఇంకా మంచిగా స్టోరీస్ అయితే డిజైన్ చేయడం జరుగుతుంది. సో వాటిని కూడా మీ అందరి ముందుకి చాలా తొందరగా తీసుకొని వస్తాను. అలానే ప్రతిరోజు మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారాలండి నా తరపు నుంచి. చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా
ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అనుకుంటున్నాను. ఇంకెక్కువ మరెన్నో వీడియోస్ మీ ముందుకు తేవాలి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. మళ్ళీ రేపటి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.